దండలండి దండలే. ఇప్పుడు సినిమాలు చూసారు గదా! చాలా బాగున్నాయి గదా! బాబు ఒకప్పుడు ఎట్లా సార్ సెట్టింగ్ అంటే దెయ్యాలు, భూతాలు, రాక్షసులు రకరకాలుగా వచ్చేవి బాబు. అప్పుడు ఎట్లా సార్ సెట్టింగ్ అంటే ఆ తరంలో ఆ సినిమాలంటే ఓ ఓ పడిసొచ్చేది. భయమేసేది. ఇంటికొస్తే భయము, నిద్ర భయము, బెంగ అన్నీ ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు ఎలాగుంది బాబు. ఇప్పుడొచ్చింది రాజమౌళి గారు 'బాహుబలి', 'బాహుబలి' అనే సెట్టింగ్‌లు ఈయనెట్టేసారు. ఈ తరానికి ఈయన 'బాహుబలి' గారు డైరెక్టర్ గారు. పెద్ద డైరెక్టర్ గారు. కొన్ని వేల కోట్లెట్టి డబ్బా, ధనమా అంతా అప్పుడు ఆ తరంలో విఠలాచారి సెట్టింగ్ ఎట్టారు. విఠలాచారి అంత డబ్బు పెట్టారు ఆయన. ఇప్పుడు ఈయనెట్టారు. ఈ తరంకి ఈయన, ఆ తరంకి ఆయన. ఈ సెట్టింగ్‌లో ఒరేయ్! కళ్ళు చూడాలనిపిత్తందిరా. అంత భయంకరంగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంటదా? 'బాహుబలి' గారు అలాంటి సినిమాలు తీసి ఓరి నాయనా! అబ్బ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 ా! రాజమౌళి గారంటే రాజా, రాజమౌళి. అంత డబ్బా సెట్టింగ్‌లు ఎంత బాగుంటాయిరా. చూడండిరా రాజమౌళి గారి సినిమాలు చాలా బాగుంటానయ్యా. ఆనాడు విఠలాచారి సెట్టింగ్‌లు ఇప్పి ఎంత బాగా చూసామో, ఈనాడు రాజమౌళి గారి సెట్టింగ్‌లు అంత బాగా చూడాలి. ఎంతంటే అంత బాగున్నాయా. చూసావా రాజమౌళి సినిమాకి ఏది కూడా బాబు దయచేసి మీరు ఎవరు ప్రేక్షకులు బయోస్కోప్‌కెళ్ళొద్దనకండి. కనీసం సినిమా ఎలాగున్నా పర్లా. కానీ ఆయన సెట్టింగ్‌లున్నాయి చూసిర్రా భయంకరమైన సెట్టింగ్‌లు. ఓడియమ్మ అదేంటి చూడు రాజమౌళి తాడి చెట్లు ఇలాగ ఎళ్ళడమేంట్రా? నీళ్ళు తేవడమేంట్రా? ఓడియమ్మ అలాగెళ్ళడమేంటి ఇలాగ. ఓరి తాడి చెట్లు ఎక్కడైనా వంగుతాయా? కానీ వంగించాడాయన. ఓరి బాబు ఏనుగులు, గుర్రాలు, రాజమౌళి గారంటే 'బాహుబలి' ఎంత బాగా తీశారురా. అలాంటి సెట్టింగ్‌లు రాజమౌళి గారికి ఆయనకే సిల్లిందిరా. అప్పుడు విఠలాచారి సిల్లితే, ఇప్పుడు రాజమౌళి గారికి సిల్లిందిరా. అందుకని రాజమౌళి గారు ఏ సినిమా వచ్చినా సరే దర్జాగా ఎళ్లి చూడండి. ఆ సెట్టింగ్‌ల కోసమైనా ఎళ్ళాల. టోరీ తర్వాత టోరీ ఎలాగున్నా పర్లేదురా. టోరు కాదు. ఆ టోరీలో ఉన్న ఆ సినిమాలో ఉన్న సెట్టింగ్‌లు బహంకరమైన సెట్టింగ్‌లు. అది పిల్లలకి ఓరియమ్మ ఇది నిజమా? అబద్ధమా? అన్నట్టు ఉంటది. అప్పుడు విఠలాచారి సెట్టింగ్ అయితే దెయ్యం వచ్చినట్టు, రాక్షసి వచ్చినట్టు, పరలోకం నుండి వచ్చినట్టు, ఈలోకం, ఆలోకం, ఆలోకం, గంధర్వలోకం పెద్ద దెయ్యాలెట్టి పెద్ద రాక్షసులెట్టి తీశారు అప్పుడు ఆయన. ఇప్పుడు అంతకంటే బంగారంలాగా తీత్తండ్రు. ఎవరో మన మన రాజమౌళి బాబు గారు. ఎళ్లి చూడండిరా రాజమౌళి ఏ సినిమా చూసినా దయచేసి మాత్రం వదలకండి. ఎందుకంటే రాజమౌళి గారు ఈ ఘట్టంలో ఈ స ఇప్పుడు ఈ యుగానికి మహా అద్భుతాలు చూపించే మహాగణుడు. ఆయన మహానుభావుడు. అందుకే రాజమౌళి గారు ఏ సినిమా అయినా నేను 10 సార్లు చూత్తానురా. ఏది ఈ సినిమా వదలను. ఆనాడు విఠలాచారి సినిమాలు చూసాను. 'విక్రమార్కుడు' చాలా చాలా చూశానురా. 'బట్టి విక్రమార్కుడు' రకరకాల పాతాళ భైరవి ఇయన్నీ విఠలాచారి సెట్టింగ్ పాతాళ భైరవి చూసినారా? భైరవుడు అని. ఈరోజు ఇందులోనూ ఈయన పవన్ ఎంత బాగా తీశారు ఎవరైనా రాజమౌళి గారు. ఆనాడు విఠలాచారి సెట్టింగ్. కాబట్టి ఆనాడు విఠలాచారి సెట్టింగ్ ఎలాగో ఈనాడు రాజమౌళి గారి సెట్టింగ్ ఎలాగుంటది. కొన్ని కోట్లెట్టి అమ్మ ఇది ఇక్కడేనా అన్నట్టు. ఆ సెట్టింగ్ ఇంకా ఉందిరా. అబ్బ రా 'బాహుబలి' సెట్టింగ్ ఇంకా చూత్తానురా. ఇంకా నాది ఎళ్లి చూత్తానురా. అందుకనే దయచేసి ఆ విఠలాచారి సెట్టింగ్‌లు ఇలాగా అంతకన్నా గొప్పగా తీస్తాను కాబట్టి రాజమౌళి గారి సినిమాలకెళ్ళండి. చూడండి, చూడండి, చూడండి. మిస్ అవ్వకండి. మిస్ అవ్వకండి. మిస్ అవ్వకండి. జాయ్ నేను మీకు తెలియదు మీ దుర్గారామేనండి. విజయనగరం. మీ దుర్గారామేనండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ చూత్తానురా. అందరూ చూత్తాను లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆ! చిన్న కామెంట్లు ఎట్టండి. నేను ఎలాగున్నాను? నా ముక్కు పొడికి ఎలాగుంది? దబ్బాకి ఎలాగుంది? నాకు చిన్న కామెంట్ ఎట్టండి. ప్లీజ్ చిన్న కామెంట్ ఎట్టండి. అయ్యా మాదండి. నమస్కారం.